తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. రేపు తొలి విడత నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ చెక్ పోస్టులతో గ్రామాల్లో హడావిడి మొదలైంది. రేపటి నుంచి నామినేషన్ల హడావిడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఏ మాత్రం నిబంధనలు పాటించకపోయినా స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. కరీంనగర్ తొలి దశలో గంగాధర, చొప్పదండి మండలాలు, పెద్దపల్లిలో మంతని, కాల్వ శ్రీరాంపూర్, జగిత్యాలలో కోరుట్ల, మిట్పల్లి, సిరిసిల్లలో వేములవాడ మండలాలు పోలింగ్ కు సిద్దమయ్యాయి. జిల్లా యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ 3 విడతల్లో జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో 543 గ్రామ పంచాయతీలకు, కామారెడ్డిలో 532 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆనంద్ పాల్, తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థ గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించడంతో అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నారు పార్టీలన్నీ కూడా. గ్రామాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశావాహులు కూడా ఈసారి పోటీకి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 543 గ్రామ పంచాయతీలు, 5222 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి వ్యాప్తంగా చూసినట్లయితే 532 గ్రామ పంచాయతీలు, 4656 వార్డులు కూడా ఉన్నాయి. అయితే 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా భారీగా అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి గతంలోనే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 11, 14, 15 ఈ 3 విడతలుగా ఈ ఎలక్షన్స్ నిర్వహించాం. మొదటి విడతగా చూసినట్లయితే ఈ నెల మొదటి విడత 11వ తారీఖు నాడు బోధన్ డివిజన్ లో, రెండో విడత చూసినట్లయితే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ 14వ తారీఖు నాడు, మూడో విడత చూసినట్లయితే ఆర్మూరు 17వ తారీఖున ఎన్నికలు నిర్వహించి ఈ 3 రెవెన్యూ డివిజన్లలో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. Okay, right. Thanks for the updates, Anand Pal.